వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమెరికా ప్రభుత్వం సుమారు $14 మిలియన్ విలువైన 657 పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి అప్పగించింది. న్యూయార్క్ లోని మాన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటర్నీ కార్యాలయం ఈ చారిత్రక ప్రక్రియ పూర్తి చేసింది. దశాబ్దాల క్రితం భారతదేశంలోని వివిధ దేవాలయాలు, పురావస్తు ప్రదేశాల నుండి అక్రమంగా తరలించబడిన ఈ అమూల్యమైన సంపదను అమెరికా దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. ప్రపంచ ఆధ్యాత్మిక గురువుగా వెలుగొందుతున్న భరతమాత ఒడిలోని అపురూప శిల్పాలను అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా నాయకుడు సుభాష్ కపూర్ నెట్వర్క్ ద్వారా అమెరికాకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. సుభాష్ కపూర్ పై సాగుతున్న సుదీర్ఘ దర్యాప్తులో భాగంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్, భారతీయ దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేసి మన దేశ గౌరవాన్ని చాటి చెప్పాయి. తిరిగి వచ్చిన ఈ కళాఖండాల్లో క్రీస్తు పూర్వం 19వ శతాబ్దం వరకు భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో 8వ శతాబ్దానికి చెందిన సుమారు $2 మిలియన్ విలువైన కాంస్య అవలోకితేశ్వర విగ్రహం అత్యంత ప్రధానమైనది. దీనిని 1982లో ఛత్తీస్గఢ్ లోని ఒక మ్యూజియం నుంచి దొంగలించారు. అలాగే $7.5 మిలియన్ విలువైన ఎర్ర ఇసుకరాయి బుద్ధుడి విగ్రహం, మధ్యప్రదేశ్ ఆలయం నుంచి దొంగలించబడిన నృత్య గణపతి విగ్రహం వంటివి ఈ సేకరణలో ముఖ్యమైనవి. అద్భుతమైన శిల్పకళకు నిలయమైన భారత్ గొప్పతనాన్ని ఈ వస్తువులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ వస్తువులను అమెరికాలోని ప్రధాన ప్రైవేట్ మ్యూజియంలు, గ్యాలరీల నుండి స్వాధీనం చేసుకున్నారు. భారత అంకిత భావాన్ని ప్రశంసించారు అమెరికన్ మాన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటర్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్స్ జూనియర్. ఈ అప్పగింత కార్యక్రమం సందర్భంగా దొంగలించబడిన సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి వారి స్వదేశానికి చేర్చడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తన వారసత్వ సంపదపై చూపిస్తున్న అంకిత భావాన్ని అమెరికా ప్రశంసించింది. గడిచిన కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ప్రాచీన విగ్రహాలకు తిరిగి దేశానికి తీసుకురావడంలో ప్రపంచ దేశాల ముందు తిరుగులేని దౌత్యం విజయం సాధించింది. ఈ క్రమంలోనే అమెరికా తాజాగా 3 విడతల్లో 657 వస్తువులు అప్పగించింది. వీటిలో మెజారిటీ వస్తువుల్ని నవంబర్ 2024లో అప్పగించగా మిగిలిన వాటిని దశల వారీగా 2026 నాటికి పూర్తి స్థాయిలో అందించారు. భారత్ అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన దౌత్య సంబంధాలు, సాంస్కృతిక సహకారానికి ఈ అప్పగింత ఒక నిదర్శనంగా నిలుస్తుంది. దొంగలించబడిన మరిన్ని వస్తువులను గుర్తించి వెలికి తీసేందుకు ఇరు దేశాల దర్యాప్తు సంస్థలు ఇప్పటికీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ పురాతన సంపద తిరిగి రావడం ద్వారా భారతీయ చరిత్ర, శిల్పకళ వైభవం, వారసత్వ సంపద మళ్ళీ స్వస్థలానికి చేరుకొని భారత గడ్డకు కొత్త శోభనిచ్చాయి. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.